హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్ స్టైల్. నా పేరు పార్వతి. నా వీడియోను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చూడండి ప్లీజ్. వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి. నేను ఈరోజు చూపించే ఫుడ్లో చాలా పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు అందరికీ చాలా అవసరము. వీటిని కంపల్సరీ మనం డైలీ తీసుకోవాలి. డైలీ తీసుకున్నామనుకోండి, పోషకాలు మన బాడీకి అంది ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, హెల్తీగా ఉంటాము. ముఖ్యంగా అమ్మాయిలు, మహిళలు తీసుకోవాలి. నేను చూపించే ఈ ఫుడ్ చాలా తక్కువ కాస్ట్లోనే మనకు దొరుకుతుంది. మనం డైలీ వాడుతూనే ఉంటాము, కాకపోతే మనకు తెలియక మనం డైలీ అన్నీ తీసుకోము. నేను వీటిని బ్రేక్ఫాస్ట్, అలాగే లంచ్, అలాగే డిన్నర్లో చూపిస్తాను. నేను ఎర్లీ మార్నింగ్ లేవడంతోనే బ్రష్ చేసేసుకొని డైలీ హాట్ వాటర్ తాగుతాను. మీరు కూడా డైలీ హాట్ వాటర్ తాగండి. అంటే గోరువెచ్చని నీళ్ళను పిల్లలకు ఇవ్వాలి, అలాగే పెద్దోళ్ళు కూడా తీసుకోవాలి. చాలా మంచిది హెల్త్కి. మన డైజెషన్ సిస్టమ్ అనేది బాగుంటుంది, అలాగే మన బాడీలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతాయి. అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు కూడా డైలీ మార్నింగ్ గోరువెచ్చని నీళ్ళను కంపల్సరీ తాగాలి. 2 గ్లాసెస్ అలా తీసుకోవాలి. నేను గోరువెచ్చని నీళ్ళను తాగేశాక టెర్రస్ గార్డెన్కి వచ్చి కొన్ని రోజ్ ఫ్లవర్ హార్వెస్ట్ చేశాను. 3 కలర్ రోజ్ ఫ్లవర్ హార్వెస్ట్ చేశాను. రెడ్, అలాగే వైట్, పర్పుల్ కలరు. వీటిని నేను కిచెన్లో ఒక బాటిల్లో పెట్టేస్తాను. చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే లంచ్లో బచ్చల కూర పప్పు చేద్దామని బచ్చల కూరను కూడా హార్వెస్ట్ చేశాను. చూడండి, ఇవి ఆర్గానిక్గా పండించినవి. అలాగే కొన్ని కొత్తిమీరను కూడా హార్వెస్ట్ చేశాను. చూడండి, కొత్తిమీర కూడా చాలా బాగుంది. వీటిని కూడా కొన్ని హార్వెస్ట్ చేసేసాను. ఇవి కూడా ఆర్గానిక్గా పండించినవి. అంటే నా టెర్రస్ గార్డెన్ మొత్తం ఆర్గానిక్గా పండించిన వెజిటేబుల్స్, అలాగే కొన్ని ఫ్రూట్స్ కూడా ఉన్నాయి. కొత్తిమీరను కూడా హార్వెస్ట్ చేసేసాను. కొన్ని కొత్తిమీరను హార్వెస్ట్ చేయడంతోనే 2 అలా రెగ్గాలు ఉంటాయి కదా, వాటిని కూడా హార్వెస్ట్ చేశాను. అవి కూడా హార్వెస్టింగ్కి వస్తే వాటిని కూడా హార్వెస్ట్ చేశాను. అలాగే ఆర్గానిక్ బ్రోకోలీని కూడా హార్వెస్ట్ చేశాను. బ్రోకోలీ కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, నేను వీటన్నిటిని ఎందుకు హార్వెస్ట్ చేస్తున్నానంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్లో యూజ్ చేసుకోవడానికి హార్వెస్ట్ చేసుకుంటున్నానని. అలాగే టమాటో కూడా హార్వెస్ట్ చేశాను. వీటిని హార్వెస్ట్ చేసుకొని కిచెన్లోకి తీసుకొచ్చాను. చూడండి, ఈ ఫ్లవర్స్ని నేను ఈ విధంగా గాజు గ్లాస్ ఉన్న బాటిల్లో పెట్టేస్తాను. ఈ విధంగా గాజు గ్లాస్ బాటిల్లో పెట్టేస్తే కిచెన్లో చూడడానికి చాలా బాగుంటుంది. అలాగే మనం హార్వెస్ట్ చేసుకొచ్చిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా, వాటిని అన్నిటినీ తీసేసి మనం మంచిగా క్లీన్ చేసుకొని పెట్టేసుకోవాలి. వీటితో పాటు నేను పాలకూరను కూడా హార్వెస్ట్ చేశాను. పాలకూర 3-4 లీవ్స్ అలా హార్వెస్ట్ చేశాను. ఎందుకంటే వీటిని కూడా బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేద్దామని హార్వెస్ట్ చేశాను. బ్రేక్ఫాస్ట్ చేశాక మిల్క్ తీసుకుందామని మిల్క్ని కూడా వేడి చేస్తున్నాను. మేము ఆవు పాలనే వాడతాము. నేను ఈరోజు చేసే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్లో ఈ పోషకాలు ఉంటాయి. అవేంటంటే మెగ్నీషియం, కాల్షియం, విటమిన్ డి, ఐరన్, బయోటిన్, B12. అవి ఏ ఫుడ్లో ఉంటాయి కూడా చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చాలా హెల్తీ వీడియో. ముందుగా మనం బ్రేక్ఫాస్ట్లో ఏమేమి తీసుకుంటామో వాటిని ఒక గిన్నెలో తీసేసుకొని వాష్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ కోసమని పాలు, అలాగే ఎగ్స్ని బాయిల్ చేస్తున్నాను. అవి కూడా దాదాపు బాయిల్ అయ్యాయి, ఎగ్స్ అలాగే మిల్క్. బ్రేక్ఫాస్ట్లో ఇవాళ పైనాపిల్ కూడా తీసుకుందామని పైనాపిల్ కూడా కట్ చేస్తున్నాను. అలాగే బ్రోకోలీ కూడా ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్ కోసమని. బ్రోకోలీతో పాటు బీట్రూట్ని కూడా తీసుకోవాలి. చూడండి, బీట్రూట్ని ఈ విధంగా పైన పీల్ తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. బీట్రూట్ని మనం తినే ముందు డైరెక్ట్గా తీసుకోకుండా బీట్రూట్ని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని హాట్ వాటర్లో 1 మినిట్ వరకు నానబెట్టుకోవాలి. నానబెట్టుకొని తర్వాత వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. డైరెక్ట్ అయితే ఎప్పుడు తినకూడదు. ఈ విధంగా హాట్ వాటర్లో వాష్ చేసుకొని తినాలి. అలాగే బ్రోకోలీని కూడా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వాటిని కూడా హాట్ వాటర్లో వాష్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని హాట్ వాటర్లో వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా బ్రేక్ఫాస్ట్లో మెగ్నీషియం ఉండే ఫుడ్ని తీసుకుందాము. 4 బాదం పప్పు పీసెస్లు, 1 స్పూన్ వాల్నట్,
1 టేబుల్ స్పూన్ పచ్చి పాలకూర ఆకులు, అలాగే కొన్ని పీసెస్ అరటిపండ్ల పీసెస్. వీటిలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. నేను 4 ఐటెమ్స్ చూపించాను కదా! అందులో 2 తీసుకున్నా సరిపోతుంది. డైలీ తీసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ వచ్చేసి డి విటమిన్ రిచ్ ఫుడ్, ఆవు పాలు, అలాగే ఆరెంజ్, అలాగే బాయిల్డ్ ఎగ్. వీటిలో 1 తీసుకున్నా సరిపోతుంది. అలాగే ఎండలో కూడా మనకు డి విటమిన్ దొరుకుతుంది. ఎర్లీ మార్నింగ్ ఎండలో దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ రిచ్ ఫుడ్, బ్రోకోలీ, బాయిల్డ్ ఎగ్, అలాగే టమాటో, అలాగే కొన్ని బాదం పప్పులు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు. వీటిలో 2-3 ఐటెమ్ తీసుకున్నా సరిపోతుంది. కంపల్సరీ డైలీ తీసుకోవాలి. అందరూ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బయోటిన్ రిచ్ ఫుడ్, కొన్ని బాదం పప్పులు, అలాగే బాయిల్డ్ ఎగ్. బాయిల్డ్ ఎగ్ అనే కాదు, ఆమ్లెట్ కూడా చేసుకొని తీసుకోవచ్చు. కొన్ని స్వీట్ పొటాటో పీసెస్ పచ్చివి కూడా తీసుకోవచ్చు. అలాగే ఆవు పాలు, 1 స్పూన్ పచ్చి పాలకూర ఆకులు. వీటిలో 2 ఆర్ 3 తీసుకున్నా సరిపోతుంది. కంపల్సరీ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి B12 రిచ్ ఫుడ్, బనానా, ఆరెంజ్, అలాగే బీట్రూట్. వీటిలో 1 ఆర్ 2 తీసుకున్నా సరిపోతుంది డైలీ. నెక్స్ట్ వచ్చేసి కాల్షియం రిచ్ ఫుడ్, అరటి పండ్లో ఉంటుంది, అలాగే ఆరెంజెస్లో, పచ్చి కొత్తిమీరలో, అలాగే కొన్ని బీట్రూట్ పీసెస్లో, అలాగే ఆవు పాలలో కూడా మనకు కాల్షియం ఎక్కువగా దొరుకుతుంది. వీటిని ఈ విధంగా డైలీ మనం బ్రేక్ఫాస్ట్లో తీసుకోవచ్చు, లేదా లంచ్లో లేదా డిన్నర్లో కూడా తీసుకోవచ్చు. మేమైతే ఈరోజు బ్రేక్ఫాస్ట్లో తీసుకుంటున్నాము. ఇవన్నీ కొన్ని పీసెస్ తీసుకుంటున్నాము. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి లంచ్లో కూడా ఇవన్నీ ఉండేలాగా వేటిలో ఉంటాయో చూద్దాం ఇప్పుడు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోవడంతోనే నేను ఫ్రెష్ అప్ అయ్యి లంచ్ ప్రిపేర్ చేశాను. లంచ్ కోసం నేను ఈరోజు బ్రౌన్ రైస్ కాకుండా కాలా నమక్ రైస్ వండుతున్నాను. కాలా నమక్ రైస్ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. వీటిని 2 నుండి 3 టైమ్స్ అలా వాటర్లో వాష్ చేసేసుకోవాలి. ఆ వాటర్ని నేను వేస్ట్ చేయకుండా ఒక గిన్నెలో తీసుకుంటాను. ఆ వాటర్ని నేను చెట్లకు వాడుకుంటాను. లంచ్కి నేను పప్పు బచ్చల కూర చేద్దామని పప్పు ప్రిపేర్ చేస్తున్నాను. పప్పు వచ్చేసి కందిపప్పు తీసుకుంటున్నాను. కందిపప్పు అలాగే బచ్చల కూర, మార్నింగ్ హార్వెస్ట్ చేశాం కదా బచ్చల కూర, ఆ బచ్చల కూరని వాడుతున్నాను. బచ్చల కూరతో పాటు టమాటోస్, అలాగే కొన్ని పచ్చిమిర్చిలు, 1 ఆనియను. వీటన్నిటిని ఒక గిన్నెలో తీసేసుకొని వాష్ చేసేసుకోవాలి. లంచ్లో బచ్చల కూర పప్పు చేసుకోవడానికి 1 బౌల్ కందిపప్పు తీసుకుంటున్నాను. ఈ కందిపప్పును 2-3 టైమ్స్ వాటర్లో ఈ విధంగా వాష్ చేసేసుకోవాలి. మంచిగా వాష్ చేసేసుకొని ఆ వాటర్ని వేస్ట్ చేయకుండా ఒక గిన్నెలో ఈ విధంగా వాటర్ని తీసుకోవాలి. ఈ వాటర్ని మన మొక్కలకి ఇచ్చిన మొక్కలు చాలా హెల్తీగా గ్రో అవుతాయి. ఈ విధంగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. కందిపప్పు, బచ్చల కూర, అలాగే టమాటోస్, ఆనియన్, పచ్చిమిర్చి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులో వేసుకోవడానికి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటోస్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటితో పాటు మనం బచ్చల కూర ఉంది కదా, బచ్చల కూరని కూడా కట్ చేసుకోవాలి. మొత్తంగా వేసుకోకుండా బచ్చల కూరని కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసేసుకొని వీటన్నిటిని మనం కుక్కర్ గిన్నెలో వేసేసుకోవాలి. మొత్తం అంతా చూడండి. ఈ విధంగా పచ్చిమిర్చి, టమాటోస్, ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే మనం కట్ చేసుకొని పెట్టుకున్న బచ్చల కూర ఆకులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి, 1/2 టేబుల్ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ సాల్ట్, 1.5 గ్లాస్ వాటర్. ఇవన్నీ కుక్కర్లో వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఈ కుక్కర్ని గ్యాస్ మీద పెట్టేసేయాలి. లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 3-4 విజిల్ వచ్చే వరకు పప్పును ఉడకనివ్వాలి. చాలా బాగా ఉడుకుతుంది. లంచ్లో బచ్చల కూర పప్పుతో పాటు టమాటా మిల్ మేకర్ కర్రీ చేస్తున్నాను. మిల్ మేకర్లో కూడా
కొన్ని పోషకాలు ఉంటాయి. అవేంటో కూడా ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా మిల్ మేకర్ కర్రీ చేయడానికి నేను కొన్ని పచ్చిమిర్చి, టమాటోస్ అలాగే ఆనియన్ తీసుకుంటున్నాను. మిల్ మేకర్ కర్రీ చేసుకోవడానికి నేను కొంచెం ఎక్కువగానే టమాటో తీసుకుంటున్నాను. అలాగే ఆనియన్స్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను. మిల్ మేకర్స్ హాఫ్ బౌల్ తీసుకుంటున్నాను. పప్పు అయితే అయిపోయింది చూడండి. 4 విజిల్ వచ్చేసాక గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేశాను. మిల్ మేకర్ కర్రీ చేయడానికి ముందుగా స్టోన్ కడాయి పెట్టేసి గ్యాస్ ఆన్ చేశాను. నేను ఈరోజు మిల్ మేకర్ కర్రీ స్టోన్ కడాయిలో చేస్తున్నాను. స్టోన్ కడాయిలో కర్రీ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. కడాయి హీట్ అయ్యాక ముందుగా కర్రీకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్ పీసెస్ని వేసేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేశాక మూత పెట్టి ఓ 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఉడకనివ్వాలి. పప్పు కూడా ఉడికింది కదా, కుక్కర్ మూత తీసి పప్పు ఎలా ఉడికింది ఏంటి అనేది చూద్దాము. మూత తీసాక గంటెతో ఈ విధంగా మొత్తం అంతా కలిపేసుకోవాలి పప్పుని. చూడండి, బచ్చల కూర పప్పు చాలా బాగా ఉడికింది. మేము పప్పుని పోపు చేయకుండానే తింటాము. పప్పుని కుక్కర్ నుండి వేరే కడాయిలో పోసిస్తున్నాను. మిల్ మేకర్ కర్రీ కోసం ఆనియన్, పచ్చిమిర్చిని వేయిస్తున్నాం కదా, మూత తీసి ఈ విధంగా కలిపేసుకోవాలి. బ్రౌన్ కలర్లో మంచిగా ఉడికాయి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఈ రెండింటిని వేసి ఈ విధంగా కలిపేసుకొని 1 మినిట్ వరకు మూత పెట్టేసుకొని ఉడకనివ్వాలి. అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటో పీసెస్ ఉన్నాయి కదా, ఆ టమాటో పీసెస్ని కూడా కర్రీలో వేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలి. మొత్తం అంతా కలిపేసుకున్నాక 1 మినిట్ వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. అలాగే హాట్ వాటర్లో మిల్ మేకర్ని వేసుకోవాలి. ఎందుకంటే మిల్ మేకర్ గట్టిగా ఉంటాయి కదా, ఈ హాట్ వాటర్లో ఈ విధంగా వేసేసుకొని స్పూన్తో లేదా గంటెతో ఈ విధంగా హాట్ వాటర్లో కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఓ 1 మినిట్ వరకు హాట్ వాటర్లో ఉండనివ్వాలి. తర్వాత వేరే బౌల్లో వాటర్ లేకుండా తీసేసుకోవాలి. తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, టమాటో పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయి. చెప్పాను కదా, ఈ స్టోన్ కడాయిలో కర్రీ తొందరగా అయిపోతుంది. టమాటో పీసెస్ని ఈ విధంగా కలిపేశాక 1/2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకొని కలిపేసేయాలి. ఈ విధంగా కలిపేశాక మూత పెట్టి ఉడకనివ్వాలి. అలాగే మిల్ మేకర్ని వేసేసేయాలి. ఈ విధంగా మిల్ మేకర్ని వేసాక మొత్తం అంతా కలిపేసుకోవాలి. మిల్ మేకర్ మొత్తం కలిపేశాక మూత పెట్టి 1 మినిట్ 2 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. కర్రీ చాలా బాగా ఉడికింది చూడండి. ఇందులో కావాలంటే మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేస్తే మంచిగా ఈవెన్గా మంచిగా కుక్ అవుతుంది. కర్రీ కూడా మంచి టేస్ట్ వస్తుంది. మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. రైస్ కూడా ఉడికింది. నేను రైస్ని వంపేసుకుంటున్నాను. ఈ వంపేసుకున్న గంజి ఉంటుంది కదా, ఆ గంజి కూడా వేస్ట్ చేయకుండా ఒక గిన్నెలో తీసేసుకొని వాటిని కూడా నేను మొక్కలకి ఇస్తాను. మొక్కలు కూడా చాలా హెల్తీగా గ్రో అవుతాయి. చూడండి, కర్రీ కూడా దాదాపు ఉడికింది. మూత తీసి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే మనం ముందుగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర తురుమును కూడా వేసేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనకు ఈ మిల్ మేకర్లో కూడా ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనము వీక్లీ 2 అలా తీసుకోవచ్చు. మిల్ మేకర్ చాలా మంచిది హెల్త్కి. అలాగే ఈ కాలా నమక్ రైస్ కూడా హెల్త్కి చాలా మంచిది. వైట్ రైస్ బదులు ఇలా మనం కాలా నమక్ రైస్ తీసుకోవచ్చు. లంచ్లో మిల్ మేకర్ కర్రీ, అలాగే బచ్చల కూర పప్పు. మనకు కందిపప్పులో ప్రోటీన్ దొరుకుతుంది. అలాగే బచ్చల కూరలో మనకు మెగ్నీషియం, కాల్షియం, అలాగే ఐరన్ కూడా దొరుకుతుంది. వీక్లీ 4 టైమ్స్ అలా తీసుకున్నా పర్లేదు, డైలీ తీసుకున్నా పర్లేదు బచ్చల కూర.
ఈరోజు మా హెల్తీ లంచ్ ఇది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. అలాగే నేను ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ డిన్నర్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను. డిన్నర్‌లో నేను ఈరోజు ఈ పల్లీలు ఉంటాయి కదా! పచ్చి పల్లీలు, అలాగే పచ్చి కందికాయలు, ఈ రెండిటిని నేను ఇవాళ బాయిల్ చేసి డిన్నర్‌లో తీసుకుంటున్నాము మేము. చూడండి, ఈ పచ్చి పల్లీలను మంచిగా వాష్ చేసేసుకోవాలి ముందుగా. అలాగే ఈ పచ్చి కందులు ఉన్నాయి కదా! ఈ పచ్చి కందులను కూడా వాష్ చేసేసుకొని ఈ రెండిటిని మనం కలిపి బాయిల్ చేసుకోవచ్చు. నేనైతే కుక్కర్‌లో బాయిల్ చేసుకుంటున్నాను. 2-3 విజిల్‌లో చాలా బాగా బాయిల్ అవుతుంది. ఈ రెండిటిని ఒకసారి వేసుకొని మనం కుక్కర్‌లో బాయిల్ చేసుకోవచ్చు. ఇందులో నేను 1 ½ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా వాటర్ యాడ్ చేసేసి ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసేసి మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి మనం లో ఫ్లేమ్‌లో ఉడకనివ్వాలి. 3 విజిల్ అలా వచ్చే వరకు ఉడకనిస్తే చాలా బాగా ఉడుకుతుంది. చూడండి, ఈ విధంగా కుక్కర్‌ని పెట్టేసేయాలి. 3 విజిల్ వచ్చేసాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన వెంటనే మనం మూత తీయకూడదు. ఓ 2-3 మినిట్స్ అలా ఉంచేసేయాలి. ఉంచేసి ఈ విధంగా మనం మూత తీసుకోవాలి. మనకు పచ్చి పల్లీలో అలాగే పచ్చి కందులు ఉంటాయి కదా! వాటిలో కూడా మనకు మంచి ప్రోటీన్స్ ఉంటాయి. వీటిని మనం అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండాలి. హెల్త్‌కి చాలా మంచిది. డిన్నర్‌లో పచ్చి కందులతో పాటు, పల్లీలతో పాటు యాపిల్ కూడా తీసుకున్నాము. అలాగే క్యారెట్ కూడా తీసుకున్నాము. యాపిల్‌లో కూడా మనకు B12 దొరుకుతుంది. ఈ విధంగా మీరు కూడా హెల్తీ ఫుడ్‌ని తీసుకోండి. మనకు క్యారెట్‌లో కూడా విటమిన్ ఏ దొరుకుతుంది. ఇది మా డిన్నర్ ఈరోజు. నేను చేసిన ఫుడ్‌లో మీకు ఏ ఫుడ్ నచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.